ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచున్నాను. బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాము. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయో జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఈరోజు బైబిల్లోని బంగారు మాట దేవుడు మనకు తోడు లేదా ఇమ్మానుయేలు. బైబిల్లోని బంగారు మాట. నిజంగానే మనం నమ్ముకున్న దేవుడు మనకు తోడు, ఎల్లవేళలా తోడై ఉన్నటువంటి దేవుడు. ఎల్లవేళలా అంటే ఎప్పుడు అని అనుకుంటే అది పొరపాటే. మనల్ని సృజించిన సృష్టికర్త ఎల్లప్పుడూ నిరంతరము మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన మనకు తోడుగా లేనట్లయితే మన జీవితం ఈ లోకంలో ఉండేది కాదు. కనుక వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. కనుక ఇమ్మానుయేలు అను మాటలోనే దేవుడు మనకు తోడు అనే అర్థాన్ని దాగి ఉంది. ఆ అర్థము తెలుసుకొని మనము మసులుకోవాలి. ఎందుకంటే బైబిల్లోని బంగారు మాట దేవుడు మనకు తోడు. ఆ తోడై ఉన్న దేవుణ్ణి ఎంతవరకు విశ్వసిస్తున్నాము? మన కొరకు దేవుడు పరలోక పట్టణము విడిచిపెట్టి భూలోకానికి అరుదించాడు. ఎందుకు అనంటే నీకు నాకు తోడుగా ఉండడానికి, నీకు నాకు నీడగా ఉండడానికి. అస్వస్థతలో దేవుడు మనకు ఆరోగ్యం దయచేస్తాడు, కష్టములో సుఖము కలిగిస్తాడు, బాధలో వేదనలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకుంటాడు, మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడై ఉంటున్నాడు. కనుకనే అతనికి గొప్ప పేరు పెట్టబడింది. అదే ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. అయితే 22వ వచనం మనం చదివినప్పుడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆ కుమారుడు పేరు ఇమ్మానుయేలు అనగా మనకు తోడు. ఒక కుమారుడు పసిబాలుడుగా భూలోకానికి అరుదించిన సమయము నుండే అతనికి ఇమ్మానుయేలు, అతను నీకు నాకు తోడై ఉన్న దేవుడని ప్రవక్త ద్వారా వ్రాయబడినటువంటి ప్రవక్త ప్రవచనం. ఆ ప్రవక్త ప్రవచనాన్ని నెరవేర్పు అంటే 700 సంవత్సరముల క్రితమే వ్రాయబడినటువంటి మాట, ప్రవక్త ద్వారా ప్రేరేపించబడి వ్రాసినటువంటి మాట. మనం యెషయా గ్రంథంలో చూస్తే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. కాబట్టి ఆ ప్రభువే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అనగా ఇక్కడ మనం ఆలకించాలి, మనం వినాలి. 700 సంవత్సరముల క్రితమే మనకు కుమారుడు అనుగ్రహించబడతాడని ప్రవక్త ద్వారా బయలుపరచబడినటువంటి మాట. ప్రవక్తల యొక్క ప్రవచనముల నెరవేర్పు ఎప్పుడు జరిగినది అంటే, మనము యేసుక్రీస్తు పుట్టుకకి ఇక్కడ ప్రవచనానికి మధ్యలో 700 సంవత్సరముల కాలము వ్యవధి ఉంది. కనుక ముందుగానే ప్రవక్త ద్వారా బయలుపరచబడింది ఏంటంటే, ఆ దేవుడు మనకు తోడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రభువే తానే ఒక సూచన మీకు చూపిస్తున్నాడు. ఏంటి ఆ సూచన అంటే, ఎప్పుడో జరగబోయే దానిని ముందుగానే మనకు ప్రవక్త ద్వారా వ్రాయబడినట్టుగా చూస్తుంటున్నాం. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆ కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. ఆ ఇమ్మానుయేలు ఎవరో కాదు, నిన్ను నన్ను రక్షించడానికి, మన పాపముల నుండి విమోచన కలిగించడానికి, మన చీకటిమయమైన జీవితమును వెలుగుమయంగా తీర్చిదిద్దడానికి ఇమ్మానుయేలుగా భూలోకానికి అరుదించినట్లుగా మనకు దైవ వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ రోజులలో మనము క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నాము. నా దేవుడు నాకు తోడని మనం ఎంతమంది విశ్వసిస్తున్నాం? మనకు తోడుగా మీకు కుమారుడు అనుగ్రహింపబడును అని వాక్యం సెలవిచ్చినప్పుడు ఆ వాక్యం చదువుతూ అలా వదిలిపెడితే ప్రయోజనం లేదు, మనము ఆ తోడుని కోల్పోతామేమో. కానీ ఎప్పుడైతే ఇమ్మానుయేలు అంటే దేవుడు నాకు తోడు అని ప్రతి విషయములో ఎల్లవేళలయందు ప్రభువుని ఎప్పుడైతే మనము స్వీకరిస్తామో నిజంగానే
ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడని దైవవాక్యం మనకి ఈరోజు హెచ్చరించబడుతున్నాం. అలాగే చూస్తే లూకా సువార్త 7వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక మాటను చదువుకుందాము. లూకా సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఇక్కడ మనం చూస్తే నాయనను ఒక ఊరిలో మరి ఒక గవిని యొద్దకు ఆయన వెళ్ళినప్పుడు ఒక చనిపోయిన చిన్నవాడిని ఎత్తుకొని వెళ్తున్నారు. ఆ తల్లికి ఏకైక కుమారుడు, మరి ఆమె విడోగా ఉంటుంది. తనను చూసినప్పుడు యేసు ప్రభు కనికరపడినాడు, అక్కడ తోడుగా ఉన్నాడు. అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనకు నీడగా ఉన్నాడు, మన అస్వస్థతలో తోడుగా ఉన్నాడు, మన యొక్క సుఖ దుఃఖాలలో తోడుగా ఉన్నాడు, మనల్ని రక్షించడానికి తోడుగా ఉన్నాడు, మనము దేవుని దగ్గరికి వెళ్ళడానికి తోడుగా ఉన్నాడు. ఆయనే ఒక సూచన మనకు చూపిస్తున్నాడు. ఏంటదంటే ఇమ్మానుయేలు మీకు అనుగ్రహింపబడుతున్నాడు. ఆయన అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. ఇక్కడ ఒంటరిగా తల్లిని చూసినప్పుడు యేసు ప్రభుల వారు కనికరపడినారు. నేను నీకు తోడుగా ఉంటానమ్మా, నీ కుమారుణ్ణి మరలా నీకు ఇస్తాను. చనిపోయి తీసుకొని వెళుతున్నటువంటి ఆ చిన్నవాడిని లెమ్మని లేపి మరలా తల్లికి అప్పగించినటువంటి ప్రభు ఆయన తోడుగా ఉంటున్నాడు. చాలా విషయాలు బైబిల్లో ఉన్నవి, అయినప్పటికీ కూడా ఒక్క మాటని, బైబిల్లోని బంగారు మాట ఒక్కటి అని తీసుకుంటాం మనము. దేవుడు మనకు తోడు. మనము నమ్మినట్లయితే ఆ దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు. నీకు నాకు ఎక్కడి వరకు అనంటే అస్వస్థత నుండి మరణము వరకు మనకు తోడు, నిన్ను నన్ను పుట్టినది మొదలుకొని పరలోకము చేర్చు వరకు తోడు. ప్రతి విషయంలో దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడని మనము నమ్మి విశ్వసించినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. శ్రమలో ఆదుకునే దేవుడు, కష్టంలో కన్నీరు తుడిచే దేవుడు, వేదనలు ఉన్నప్పుడు తొలగించే దేవుడు. అంతేకాదు మరణ పడకలో నుండి లేపిన సంఘటనలు బైబిల్లోనే కాదు, ఈ లోకంలో సమాజంలో చాలామంది అనుభవించి బయటకు వచ్చినారు. మనం చూసి ఉంటున్నాం, విని ఉంటాం. కానీ మరి మనము ఇమ్మానుయేలు అనగా దేవుడు నాకు తోడు అని విశ్వసిస్తుంటున్నామా, విని విడిచిపెడుతుంటున్నామా? ఈ కాలంలో, ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మనమందరం కూడా మా దేవుడు నా కొరకు పుట్టాడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడుగా మనకు తోడై ఉన్న దేవుడుగా మనకున్నాడని ఒక ధైర్యము, నిరీక్షణ కలిగి ప్రతి సమయంలో దేవుని తలపోసుకుంటూ ముందుకు వెళ్ళే కృప ప్రభువు మనందరికీ కలుగచేయునుగాక. ఆమెన్.